అందరికీ నమస్కారం. ఈ రోజు రమేష్ బ్యూటీ అకాడమీ ఓపెనింగ్ కి నేను రావడం జరిగింది. ఇది ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంది, ఆన్ ద మెయిన్ రోడ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ రమేష్ అండ్ మాధవి. ఇప్పటి వరకు మీరు మేకప్ అకాడమీని రన్ చేశారు అండ్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా బ్యూటీ అకాడమీని కూడా స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ హైదరాబాద్ లో ఒక మేకప్ అకాడమీని రమేష్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే, రమేష్ మేబీ హైదరాబాద్ వరకు పరిమితం అయ్యి ఇక్కడ కొన్ని బ్యాచెస్ చేసుకుంటారేమో అనుకున్నాను. కానీ తనకు వచ్చినటువంటి మంచి రెస్పాన్స్ తో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ తో విజయవాడ, విశాఖపట్నంలో కూడా మేకప్ అకాడమీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అందులో ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా బాగా ఫ్లరిష్ అవుతున్నారు. వాళ్ళు కూడా డిఫరెంట్ అకేషన్స్ కి మేకప్స్ వేస్తూ ఉన్నారని తెలిసింది. నాకు చాలా సంతోషం వేసింది. అండ్ దాంతో పాటుగానే ఇప్పుడు ఈ బ్యూటీ అకాడమీని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో స్పెషలైజేషన్ ఏంటి అంటే ఒక బ్యూటీషియన్ కు ఉండాల్సినటువంటి బేసిక్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా నేర్పించబోతున్నారు. అండ్ ఐ హర్డ్ దట్ ఇట్ ఇస్ 37 days కోర్స్, 37 రోజుల కోర్సు. అండ్ ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆ ఆఫర్ ఏంటి అంటే వీళ్ళ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 80,000 ప్లస్, కానీ దాన్ని సగానికి సగం అంటే 40,000 ప్లస్ కి ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే జాయిన్ అవుతున్నారో అందరికీ ముందుగానే హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. బ్యూటీ అనేది, మేకప్ అనేది మన రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీస్ కి మాత్రమే పరిమితమైనటువంటి మేకప్, బ్యూటీ లాంటివి ఇప్పుడు అందరూ కూడా సమానంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది పెళ్లిళ్ళు కానివ్వండి, లేదా లంగా ఓణి ఫంక్షన్స్ కానివ్వండి, బర్త్డేలు కానివ్వండి, ఫస్ట్ ఏమున్నా లేకపోయినా మేకప్ మెన్ ఉన్నారా అని అడగడం ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి ఇలా మేకప్ మనం నేర్చుకున్నట్టయితే మనకి మేకప్ చేయడం మాత్రమే కాకుండా దాని ఒక ప్రొఫెషన్ గా కూడా చేసుకోవచ్చు అనే దానికి వీళ్ళు చేస్తున్నటువంటి చాలా మంది నిదర్శనంగా నిలిచారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాను. అండ్ రమేష్ అండ్ మాధవి ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమేష్ ఒక హెయిర్ డ్రెస్సర్ స్థాయి నుంచి ఈ రోజు ఒక మేకప్ అకాడమీ, బ్యూటీ అకాడమీ పెట్టేటువంటి స్థాయి వరకు ఎదిగాడంటే నిజంగా గ్రేట్. మనిషి తలుచుకున్నట్టయితే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి నిదర్శనం రమేష్. కంగ్రాచులేషన్స్ రమేష్. ఇంకేం చేయొచ్చు, నేను ఎలా డెవలప్ అవ్వచ్చు అని చెప్పి వచ్చాడు. అండ్ తను కూడా ఫ్యాకల్టీని, మంచి ఫ్యాకల్టీని తీసుకున్నారు. వెదర్ ఇట్ ఇస్ మేకప్ అకాడమీలో ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీని పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు బ్యూటీ అకాడమీకి కూడా ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తీసుకుంటున్నారని విన్నాను. సో అలా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఐ థింక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి.